నంద్యాల పట్టణంలో ఓటర్లను ప్రలోభ పెడుతూ పచ్చనేతలు నోట్ల పంపిణీ షురు చేశారు. తొలుత ఓటర్లకు స్లిప్పులు ఇచ్చిన టీడీపీ నేతలు తర్వాత స్లిప్పులు తీసుకొని డబ్బులు పంచుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ అనుచరులు వీధుల్లో తిరుగుతూ ఎన్నికల అధికారుల కళ్లు గప్పి డబ్బులు పంచుతున్నారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. లోకేష్, అనుశ్రీ నంద్యాల పట్టణంలో యథేచ్ఛగా టీడీపీ నాయకులు యొక్క ఓటర్లను ప్రభావితం చేస్తూ డబ్బు పంపిణీ కార్యక్రమాన్ని షురూ చేయడం జరిగింది. ఏదైతే పట్టణంలోనే గల్లీలో టీడీపీకి సంబంధించిన నాయకులు మొదటగా స్లిప్లు పంచడం జరిగింది. ఆ నేపథ్యంలో స్లిప్పులను చూపించిన వారికి ఓటుకు 2000 ఖరీదు కడుతూ ఈ యొక్క డబ్బుల పంపిణీ అనేది చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడున్న నంద్యాలకు సంబంధించిన టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ఎండి ఫరూక్ ఈ యొక్క ఓటమి భయంతోనే ఇటువంటి ప్రలోభాలకు పాల్పడుతున్నారు. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులేమో తమ చేసిన మేలును ఇచ్చిన పథకాలను చూపించి ఓటు వేయాలని చెప్పేసి అడుగుతుంటే, ఇక్కడ టీడీపీ నాయకులు మాత్రం ఓటు వేయాలంటే ఖచ్చితంగా డబ్బు తీసుకోవాలంటూ కొంతమందికి బలవంతంగానే ఈ యొక్క డబ్బు కూడా ఇస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఓటర్ల స్లిప్పులను పంచిన తర్వాత ఆ స్లిప్పులు పేర్లు ఎవరికైతే ఉంటాయో వారికి ఈ యొక్క డబ్బు పంపిణీ అనేది యథేచ్ఛగా చేస్తున్న పరిస్థితి. ఎక్కడ చూసినా టీడీపీ నాయకులే దర్శనమిస్తున్నారు. ఏదైతే ఈ ఎలక్షన్ అధికారులు కళ్ళు కప్పి ఇటువంటి వాటికి పాల్పడుతున్న పరిస్థితి అయితే నంద్యాల పట్టణంలో కనపడుతుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ లోకేష్. ఇళ్ళగాడి బొమ్మను మేము అయిపోయినా 65 60 అయిపోయినా नहीं भैया खरागाने आते अरे नुआ सर అయిపోయింది కదా ఆడి ఇంటికాడికి వస్తామా ఇది చూడలేరు మా ఇప్పుడు మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.